శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్కు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. 320 రూపాయలకే కేజీ నెయ్యి వస్తుంటే టెండర్ ఎలా ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏ ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదేమో, ఈ రాజకీయ కోణంలోనే చూస్తారేమో అన్న భయం ఉంది కాబట్టి ఈరోజు గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన కూడా ప్రతిపాదన పంపించాలని కోరడం జరిగింది. ఏ టెండర్లు వాళ్ళ చేతికి వచ్చాయో వాళ్ళకు తెలుసు. ఒక టెండర్ ఏమో నెయ్యి విలువ 1600 రూపాయలకు వాళ్ళే అప్రూవ్ చేశారు ఆ టెండర్ని. మరి ప్రసాదానికి వాడే నెయ్యిని మీరు ఎందుకు 320కే ఆ టెండర్ని ఎందుకు ఓకే చేశారు? వాళ్ళకు అర్థం కాని విషయం ఏముంది ఇక్కడ? అధికారంలో ఉన్న పార్టీ ఎంక్వైరీ అడుగుతుంది అంటే మీకు అర్థం కాని విషయం ఏమిటో మాకు చెప్పండి. ఇక్కడ మీరే కదా టెండర్లు ఓకే చేసింది, మీరే కదా. టెండర్లు 2 డిఫరెంట్ నెయ్యికే, ప్రోడక్ట్ ఒక్కటే, 2 వేరు అవసరాలకు వాడే దానికోసము వేరు ప్రైజుల్ని మీరెందుకు ఓకే చేశారో మీరు చెప్పండి. మీరు ఎంక్వైరీ అడగడం ఏమిటండి?